నమస్తే. ఏదైతే డిప్యూటీ సర్వేయర్ పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి మొత్తం కూడా విఆర్ఓ పాత విఆర్ఓలకు అప్పగిస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నదంట. దీనికి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అవి మేము చదువుకొని దానికి ఆ జాబ్లకు అప్లై చేసుకోవాల్సినటువంటి దానికి అర్హులమైనటువంటి దానికి ఎక్కకుండా విఆర్ఓలకు ఇవ్వడం ఎంతవరకు న్యాయం అంటూ ఒక్కసారిగా నిరసనకు దిగారు. మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు సివిలియన్స్ ఉన్నారు. నమస్తే బ్రదర్. నమస్తే. చెప్పండి, ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు డిప్యూటీ సర్వేయర్ పోస్టులు అనేవి కంప్లీట్గా టెక్నికల్ స్టూడెంట్ జాబ్స్ అంటే అవి దానికి ఓన్లీ డిప్లొమా సివిల్ బీటెక్ సివిల్ చేసిన వాళ్ళు మాత్రం ఎలిజిబుల్. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అర్హత లేని ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న విఆర్ఓ వాళ్ళతో ఫిల్ చేస్తామని అంటున్నారు. ఎలాంటి టెక్నికల్ సబ్జెక్ట్ లేని వాళ్ళు భూ సమస్యలు ఎలా పరిష్కరిస్తారు? వాళ్ళు సర్వేయర్ ఎలా చేస్తారు? వాళ్ళు ఇప్పుడు మేము కోరుకునేది ఏంటంటే సర్వేయర్ పోస్టులని అర్హత గల సివిల్ ఇంజనీర్లతో మాత్రమే భర్తీ చేయాలి. ఇప్పుడు ఈ పరిస్థితి ఎట్లుందంటే డాక్టర్లను తీసుకుపోయి లాయర్లను చేస్తూ అంటున్నారు, లాయర్లను తీసుకుపోయి డాక్టర్ చేస్తూ అంటున్నారు. ఇప్పుడు డాక్టర్లు తీసుకుపోయి లాయర్లను చేసినప్పుడు వాళ్ళ వృత్తి కరెక్ట్ చేయగలుగుతారా? సేమ్ ఇప్పుడు ఏంటంటే అదే వ్యవస్థ ఇప్పుడు కొనసాగడం జరుగుతున్నది. గవర్నమెంట్ ఏదైతే ఈ నిర్ణయాన్ని తీసుకుందో వెంటనే ఉపసంహరించుకొని క్వాలిఫికేషన్ ఉన్న డిప్లొమా సివిల్ బీటెక్ సివిల్ వాళ్ళతో మాత్రమే భర్తీ చేయాలని కోరుకుంటున్నాము. లేదంటే మీరు ఇలాగే కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈ ఉద్యమం అనేది మొదలైంది. మీరు ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తాము మేము. అంటే వాస్తవానికి అంటే క్వాలిఫికేషన్ వితౌట్ క్వాలిఫికేషన్ ఇలాంటి జాబ్లు నాలెడ్జ్ లేని వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎట్లా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు అనుకోవచ్చు? నాలెడ్జ్ లేని వాళ్ళని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సర్వే అనేది ఏం తెలియదు వాళ్ళకి. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ల్యాండ్ ఇష్యూలను క్లియర్ చేద్దామని సర్వేయర్ పోస్టులను తీసుకురావడం అనేది జరుగుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు రావడం వల్ల ఏమవుతుంది? ఇంకా భూతాగాదాలు పెరుగుతాయి, ఊర్లలో కొట్టుకునే పరిస్థితి వస్తుంది అందరూ. ఇప్పుడు మీరు ఈ సమస్యలను మీరు పరిష్కరించాలనుకుంటే టెక్నికల్ స్టూడెంట్స్ని మాత్రమే సర్వేయర్లుగా తీసుకుంటే ఈ సమస్యలు అనేటివి క్లియర్ అవుతాయి, గవర్నమెంట్కి కూడా మంచి నేమ్ వస్తుందని మేము కోరుకుంటున్నాము. లేదంటే మేము ఈ విధంగానే నిరసనలు కొనసాగిస్తాం. మా జాబులు మాకు ఇచ్చేంత వరకు మేము నిరసనలు కొనసాగిస్తాం. దాదాపుగా ఎన్ని పోస్టులు ఉన్నాయనుకోవచ్చు? 1000 పోస్టులు ఖాళీ ఉన్నాయి సర్వేయర్ పోస్టులు. 2017లో నోటిఫికేషన్ వచ్చింది. ఇది దాంట్లో ఓన్లీ బీటెక్ సివిల్ డిప్లొమా సివిల్ ఐటీఐ వాళ్ళతో మాత్రం భర్తీ చేసినారు. తర్వాత ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చినా కూడా పోస్టులు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము నోటిఫికేషన్ వస్తాయేమో అని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాం. దీని గురించి 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం నోటిఫికేషన్ వస్తుందేమో అని. నోటిఫికేషన్ వస్తుందేమో అని చూస్తూ ఉంటే డైరెక్ట్ ఇప్పుడు వాళ్ళు విఆర్ఓ వాళ్ళతో విఆర్ఏ వాళ్ళతో ఫిల్ చేస్తామని అంటున్నారు. మేము ఇన్ని సంవత్సరాలు టెక్నికల్ సబ్జెక్ట్ చదువుకున్న వాళ్ళు ఉన్నాం. మేము ఏమైపోవాలి అందరం ఇప్పుడు? మాకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాబ్లు ఇస్తారని చెప్తేనే మేము ఊరూరున తిరిగి మేము ప్రచారం చేయడం జరిగింది ప్రజాప్రభుత్వం వస్తుందేమో అని. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజాప్రభుత్వం మా స్టూడెంట్స్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వాళ్ళు విఆర్ఓ వాళ్ళతో ఫిల్ చేస్తామంటున్నారు. ఇది సరైన నిర్ణయం కాదు. దీని గురించి మేము మినిస్టర్ గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. కానీ ఎటువంటి సానుకూల స్పందన రావడం అనేది జరగలేదు. సో ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ విషయాన్ని మీరు కన్సర్న్గా తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. యాక్చువల్గా ఆల్రెడీ ఆ విఆర్ఓ ఏదైతే ఉన్నాయో ఆ పోస్టులన్నింటిని కూడా గత ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ పాత వాళ్ళని తీసుకొచ్చి ఈ పోస్టులలో ఫిల్ చేయడాన్ని ఏదైనా రాజకీయ కోణం అనుకోవచ్చా దీనంతా? ఇక అది మనకు ఎలా ఉందంటే వాళ్ళు భూ సమస్యలను క్లియర్ చేద్దామని తీసుకొద్దామని అనుకుంటున్నారు. ఆలోచన మంచిది, తప్పులేదు. విఆర్ఓ లాగా తీసుకోండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ సర్వేయర్ పోస్టులను మాత్రం టెక్నికల్ సబ్జెక్ట్ ఉన్న ఇంజనీరింగ్ సివిల్ బీటెక్ సివిల్ వాళ్ళతో మాత్రమే భర్తీ చేయాలి. ఇది మా యొక్క డిమాండు. గవర్నమెంట్ కూడా దీని గురించి ఖచ్చితంగా ఆలోచించి గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకొని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే బ్రదర్, మీరు చెప్పండి అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రధానంగా? యాక్చువల్గా విఆర్ఓ పోస్టులను డిప్యూటీ సర్వేయర్ అని వాళ్ళకి ఇస్తున్నారు. సో మేము వాళ్ళకి ఇవ్వకుండా సివిల్ ఇంజనీర్లము ఉన్నాం. ఇంకా అదేంటంటే టెక్నికల్ పోస్ట్. యాక్చువల్గా సర్వే చేయడం అనేది వాళ్ళకి కొలతలు తెలియదు, వాళ్ళ ఏరియా ఎంత ఉంటుంది అనేది, ఎన్ని గుంటలు అనేది యాక్చువల్గా వాళ్ళకి తెలియదు. కాబట్టి ఏమున్నా వాళ్ళకి కుల ధృవీకరణ పత్రాలు, మరణ ధృవీకరణ పత్రాలు మాత్రమే వాళ్ళకి తెలుసు విఆర్ఓలకి. సో వీటన్నిటిని మా ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకుంటే నెక్స్ట్ వచ్చే మేము ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజులలో ల్యాండ్ చాలా వాల్యుబుల్. అటువంటి వాల్యుబుల్ ల్యాండ్ని కొన్ని కుంటలలో కాదు, ఒక అడుగు పోయినా కానీ చాలామంది కొట్లాట్లతో చనిపోయే అవకాశం ఉంది. సో అటువంటి పోస్టులని అనర్హులైన విఆర్ఏలకు ఇచ్చి దాన్ని సివిల్ ఇంజనీర్లు ఇవ్వకుండా నాశనం చేస్తున్నారు. కాబట్టి మాది విన్నపం ఏంటంటే పొంగులేటి సార్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఈ పోస్టులని మాకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇస్తే
చాలా బాగుంటుందని మనం శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం. బ్రదర్ మీరు చెప్పండి, ఇప్పుడు కొలతలు తెలియదు ఆ విఆర్ఓలకి, వాళ్ళు ఒకవేళ ఇప్పుడు భూ వివాదాలలో చాలామంది కొట్లాటలు కానీ మరణించడం కానీ చాలా జరుగుతూ ఉంటాయి, హత్యలు. ఇలాంటి సమయంలో మరి వాళ్ళని తీసుకొచ్చి అలా ఎలాంటి కొలతలు తెలియదు, టెక్నికల్ వర్క్ ఏం తెలియని వాళ్ళని తీసుకొచ్చి ఈ పోస్టులను వాళ్ళకి ఫిల్ చేస్తే మీ పరిస్థితి ఏంది? వాళ్ళకు ఇవ్వడం చాలా న్యాయం అనేసి వాళ్ళకి అనిపిస్తుందా? అసలు ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం అనిపిస్తుందా? ఆ పోస్టులకు అర్హులైన వాళ్ళు ఎవరైనా తెలుసుకోలేకపోతున్నారా? మా ఆవేదన వాళ్ళకి అర్థం కావట్లేదా? మా సివిల్ ఇంజనీర్ చేసేటోళ్ళు లేరా? మేము ఉన్నాం కదా, మేము ఉన్నప్పుడు మమ్మల్ని రిక్రూట్ చేయకుండా వాళ్ళకు మా సివిల్ ఇంజనీర్ ద్వారా సర్వేయర్ గురించి తెలియని వాళ్ళకి ఎలా తీసుకుంటారు? వాళ్ళని తీసుకోవడంలో మీకు వాళ్ళతోటి లబ్ధి జరుగుతుందా? ఒక చిన్న ఇంచు డిఫరెన్స్ అయితేనే అన్నదమ్ముల మధ్యలో గొడవలు అవుతాయి. అట్లాంటి సర్వేయర్ పోస్టులను అనర్హులైన విఆర్ఓలకు ఇచ్చి ఫిల్ చేస్తామంటే మా పొట్ట కొట్టినట్టు కాదా? 1000 పోస్టులు అంటున్నారు, 1000 కుటుంబాలు బాగుపడతాయి, 10,000 కుటుంబాలు బాగుపడతాయి. ఒక్కొక్కరు అర్థం చేసుకుంటే వేరే విధంగా కానీ ఏ విధంగా కానీ విఆర్ఓ పోస్టులను ఆల్రెడీ ఎక్కడి నుంచి అయితే రియాలొకేట్ చేసుకుంటున్నారో ఇట్లా వాళ్ళ పోస్టులో వాళ్ళకి ఇస్తే మాకేం ప్రాబ్లం లేదు కదా. వాళ్ళని సర్దుబాటు చేసుకోవాలి, కానీ మా దానిలో వచ్చి మమ్మల్ని మా కొట్టడం ఎంతవరకు న్యాయం? అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన కాంచి, కాంగ్రెస్ ఏర్పడిన కానించి చాలామంది నిరుద్యోగులు గ్రూప్స్ వాళ్ళు కావచ్చు, డిఎస్సి వాళ్ళు కావచ్చు, రోడ్లకి ధర్నాలు రాస్తారోకోలు చేసిన పరిస్థితి చూసినాం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీ పట్ల కూడా ఇట్లా మీకు కూడా మీ జాబులు వేరే వాళ్ళకి ఇచ్చి మీకు కూడా ఒక అసంతృప్తిని నెలకొల్పే ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం. ఏం చెప్తారన్న? అట్లా చేయడం కరెక్ట్ కాదు. మీరు తెలియకపోతే సరైన ఆఫీసర్ని నియామకం చేసుకొని వాళ్ళ ద్వారా సరైన ఏదైతే ప్రొసీజర్ అయితే ఉందో దాన్ని ఫాలో అవ్వాలి. నిరుద్యోగులు ఎన్ని సంవత్సరాలని కూర్చుంటారు? వాళ్ళు కూర్చునేది ఒక 5 సంవత్సరాలు కూర్చుంటున్నారు. ఇప్పటికీ ఒక ప్రభుత్వం వస్తుంది, ఒక విధంగా మాట్లాడుతుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది, ఇంకో విధంగా 5 సంవత్సరాలు ఒక్కొక్క విద్యార్థి ఆగాల్సి వస్తుంది. ఇంకోటి ఇక్కడ నేను నిన్న మొన్నటి నుంచి ప్రచారం జరుగుతుంది ఏంటంటే 61 ఉన్న ఏజ్ లిమిట్ని 63 చేస్తామంటున్నారు. మరి వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే జాబ్స్ ఏమైనా వేకెన్సీస్ వస్తాయా? మరి 21 ఏండ్లని 58 ఏండ్లకు చేయాలి. చేస్తే అందరు రిటైర్మెంట్ అయిపోతారు. అయిపోయిన తర్వాత ఉన్న వేకెన్సీస్ని నిరుద్యోగులతో భర్తీ చేయొచ్చు. 2 లక్షలు అన్నారు, 2 లక్షలు పోయినాయి. అన్ని నెలల తరబడి ఈ విధంగా చేస్తున్నారు. ఎస్సీ వర్క్ ఇక్కడ అన్నారు, దానికి ఒక 2 ఏళ్ళు చేస్తారు. ఈ విధంగా చేసి నిరుద్యోగులను నిరుత్సాహపరిచి ఏజ్ లిమిట్ క్రాస్ అయిపోతుంది, ఏం చేయలేని పరిస్థితులు ఉంటారు తెలంగాణలో. అంటే కావాలని తెచ్చుకున్న ప్రభుత్వం కదా ఇది, కేవలం నిరుద్యోగులతోనే ఏర్పడ్డ ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ. మరి ఇలా నిరుద్యోగులకి రక్షణ లేకుండా పోతుంది కదా. ఈ డిప్యూటీ సర్వేయర్లను సివిల్ ఇంజనీర్తో భర్తీ చేయాలనేది ఈరోజు ఓయిలో జరిగింది, రేపు జేఎన్టీకి వస్తుంది, నెక్స్ట్ కేయూకి వస్తుంది, నెక్స్ట్ పాలమూరుకి వస్తుంది. ప్రతి ఒక్క యూనివర్సిటీ, ప్రతి కాలేజ్ కూడా యావత్ తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులు ఎక్కడ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. ఇది ఫైనల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అసలు? మీకు ఎంతమందికి అన్యాయం జరుగుతుంది? అయితే మేము విన్న ప్రకారం అయితే 2000 పోస్ట్ 12,000 విఆర్ఓస్లలో 12,000 మెంబర్ని రిక్రూట్ చేసుకొని అందులోకెళ్ళి 2,000 మంది డిప్యూటీ సర్వేయర్ పోస్టులకి విఆర్ఓని ఫిల్ చేస్తున్నారని చెప్పేసి టాక్ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే 2,000 అని తీసుకోవచ్చు మనం డిప్యూటీ సర్వేయర్ పోస్టులు. మరి మీరేం చెప్తారు ఇప్పుడు అనర్హులుగా ఉన్నటువంటి విఆర్ఓలకు, విఆర్ఏలకు మీరు అర్హులైనటువంటి మీ పోస్టులను వాళ్ళకి ఇస్తే మీ పరిస్థితి? మా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అనర్హులైన వాళ్ళకి అంటే యాక్చువల్గా వాళ్ళు ఆల్రెడీ విఆర్ఓ ఏదైతే తీసేసినప్పుడు వాళ్ళని వేరే ఉద్యోగాలలో వాళ్ళని పెట్టేసిండ్రు ఆల్రెడీ. అంటే వాళ్ళకు ఒక ఆధారం ఉంది, కానీ మాకు ఇప్పుడు ఏది లేదు. మేము ప్రిపేర్ అవుతున్నాము. ఇప్పుడు మా ప్రిపేర్ అయ్యే వాళ్ళ పోస్టులను కూడా వాళ్ళకి ఇస్తే మేము ఏ నమ్మకంతో ప్రిపేర్ కావాలి? మా నమ్మకాన్ని వాళ్ళు చంపేసినట్టే కదా. కాబట్టి అట్లాంటి చర్యలు వాళ్ళు చేయొద్దని మా పోస్టులు మాకు ఇస్తే మాకు ప్రభుత్వం పైన నమ్మకం వచ్చి ఇంకా ఈ ప్రభుత్వం ఉంటే మాకు ఇంకా మంచి జరుగుతుందన్న నమ్మకంతో వాళ్ళపైన ఇంకా సంవత్సరాల వాళ్ళని కొనసాగించే అవకాశాలు ఉంటాయి. ఇట్లాంటి చర్యలు చేస్తే మాత్రము వారిపైన నమ్మకం కోల్పోయి మేము వేరే ప్రభుత్వాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది. మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రధానంగా? ఫైనల్ మా డిమాండ్ ఏంటంటే డిప్యూటీ సర్వేయర్ పోస్టులని సివిల్ ఇంజనీర్తో మాత్రమే ఫిల్ చేయాలి. ఎందుకంటే మేము ఎలిజిబుల్, విఆర్ఓలు మాత్రం ఎలిజిబుల్ కాదు. ఆ రిక్వెస్ట్ మాది. ఖచ్చితంగా సివిల్ ఇంజనీర్తో ఫిల్ చేయాలి.